నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవరును చేయలేరని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కనికరగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఉన్నత పాదాలకు స్తోత్రములు. ఈ ప్రేమ, కనికర, దయా, వాత్సల్యతను బట్టి ప్రార్థిస్తున్నాం. దీనులము, అల్పులము, నిష్ప్రయోజకులమునైనా ఎన్నిక లేని వారం ఈ పరిశుద్ధ ఆలయంలో అయ్యా నీ వైపు చూస్తుండగా, నీ దయగలిగినటువంటి పరిశుద్ధ హస్తముల వైపు చూస్తుండగా మాకు అవసరమైన దివ్య వాక్య సందేశం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనస్సును దయచేసి మహిమ పొందుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలాసార్లు మనం విన్నటువంటి విషయాలే. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా? నికోదేము అనే ఒక వ్యక్తి. ఎవరైనా? పరిసయ్యుడు రాశాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా తెలిసిన వ్యక్తి, దేవుని యొక్క ప్రేమను గురించి స్పష్టంగా ఎరిగినటువంటి వ్యక్తి ఈ నికోదేము. అయితే ఎప్పుడు రావాలి యేసు ప్రభు దగ్గరికి? చూడండి, మొదటిగా వచ్చిన చూడండి, యూదుల అధికారి అతను రాత్రి ఎంత వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? రాత్రి అంటే జనాలకు భయం పడ్డాడు. రాత్రి అనగా చీకటి. చీకటిలో ఉంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చేసేదేమో దైవజనుడిగా, భక్తివరుడిగా, సమాజంలో వాక్యం బాగుగా ఎరిగిన వ్యక్తి. ఎక్కడ చూడండి అన్నమాట 10వ వచనం ఒకసారి యేసు ప్రభు అంటాడు అన్నమాట. సువార్త 3:10. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడు అని ఎరుగుదువా? ఎవరైనా? ఇశ్రాయేలీయులకు బోధకుడు. సంవత్సరాల తరబడి సంఘానికి రావడము, ఎన్నో ఆరాధన చేసుకుంటాం, వాక్యాలు చదవడం, భక్తి వాతావరణంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇలా సంవత్సరాలు జరుగుతాయి. కానీ సత్య సారాంశం మాత్రము తెలియనటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఇతడు ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వచ్చాడు యేసు దగ్గర. అంటే చీకటిలో జీవిస్తూ, చీకటి అనుభవంలోనే ఉంటూ మన భక్తిని బ్యాలెన్స్ చేస్తూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియ ఎవరు చేయలేదని ఆయనతో ఏం చేశాడు చెప్పండి? చెప్పాను. అంటే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని పొగుడుతా ఉన్నాడు కదా. అదే కదా అక్కడ ఉంది. యేసు ప్రభుని కనపరిచినట్లుగా, ఆయన ఏదో గొప్ప వ్యక్తిగా చూస్తున్నట్లుగా యేసు ప్రభుతో మాట్లాడుతుంటే, యేసు ప్రభు మనిషి యొక్క